హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మన ఈ వీడియోలో ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ ప్రీవియస్ ఇయర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కోసం డిస్కస్ చేద్దాం. మెయిన్ మన ఈ వీడియోలో రీజనింగ్ అండ్ అథమెటిక్ పార్ట్ కోసం చెప్పుకుందాం. ఈ క్వశ్చన్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలి, ఎటువంటి క్వశ్చన్స్ మనకి ఇచ్చాడో వాటి కోసం చూద్దాం. దీనిలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద ఎల్సిఎం ఆఫ్ 48 అండ్ 54 ఈజ్ 48, 54కి ఎల్సిఎం ఏంటని అడిగారు. సో దీనికి నార్మల్ మెథడ్లో చేయండి. ఇలా నార్మల్ మెథడ్లో 48కి 54కి ఎల్సిఎం అంటే ఏమవుతుంది? రెండు కూడా ఏ టేబుల్తో క్యాన్సిల్ అవుతాయి? 6 టేబుల్తో. 6 8 జర్ 6 9 జర్. సో దీనికి ఆన్సర్ ఎంత అవుతుంది? 6 ఇంటూ 8 ఇంటూ 9. సో మీకు ఇటువంటి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఈ ప్రొసీజర్లో వెళ్ళిపోండి. ఇది నార్మల్గా ఇది కరెక్ట్గానే వస్తుంది. లేదు దీన్ని ఇంకా ఎలా చేయొచ్చు మనం? ఈ 48 అండ్ 54ని ఏమన్నా చదవచ్చు మనం? 48ని 6 8 జర్ అని రాయొచ్చు. నెక్స్ట్ 54ని 6 9 జర్. ఈ రెండిట్లో 6 కామన్గా ఉంది కాబట్టి 6 రాస్తాం. నెక్స్ట్ 8, నెక్స్ట్ 9. ఈ విధంగా కూడా రాయొచ్చు. కానీ మనకు ఆప్షన్స్ ఎలా ఉంటాయి? ఈ విధంగా చేయండి, ఈజీగానే ఉంటుంది. సో నెక్స్ట్ వన్ చూడండి. సెలెక్ట్ ది ఫిగర్ విచ్ డస్ నాట్ బిలాంగ్ టు ద గ్రూప్. సో విచ్ డస్ నాట్ బిలాంగ్ టు ద గ్రూప్. ఈ 4లో ఏదైతే ఈ గ్రూప్లో సంబంధం కానిదని అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్ చూడండి. ఈ ఏ అనేది ఉంది. ఏ అనేది ఫామ్ అవడానికి ఎన్ని లైన్స్ పట్టాయి మనకి? ఏ చూడండి 1 2 3 లైన్స్ వచ్చాయి. నెక్స్ట్ ఎఫ్కి కూడా 1 2 3 లైన్స్ యూజ్ చేసాం. జెడ్కి 1 2 3, దీన్ని కూడా 3 లైన్స్ యూజ్ చేసాం. కానీ ఈకి 1 2 3 4, ఇక్కడ 4 లైన్స్ యూజ్ చేసాం. సో ఇందులో ఆడ్ వన్ అవుట్ ఏమవుతుంది? ఆప్షన్ 4 అంటే ఏంటి? ఇక్కడ ఏ అనేది మీ యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. At 6% simple interest per annum, a sum of money becomes 834 rupees in 1/2 years. The sum initially invested was. అంటే ప్రిన్సిపల్ ఏంటని అడుగుతున్నారు. 6% తో మనకు మొత్తం ఎన్ని ఇయర్స్కి? 6.5 ఇయర్స్కి. సో మనకి ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఏం చేస్తాం? 6 ఇంటూ 6.5. 6 ఇంటూ 6.5 అంటే ఎంత అవుతుంది? 39% అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 39%. సో ఇదేంటిది? సమ్ ఆఫ్ మనీ బికమ్స్ అంటే ఏంటి? మన ప్రిన్సిపల్ అనేది ఇంట్రెస్ట్తో కలిపి ఎంత వచ్చిందంట. సో ప్రిన్సిపల్ అంటే ఎంత? 100% అనుకుంటాం. మనకి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 39%. టోటల్ ఎంత? 139. ఈ 139 అనేది 834 అయితే 100 ఎంత? ఒరిజినల్గా ఎంత అని అడిగారు. 139 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 6 టైమ్స్. 6 ఇంటూ 100 అంటే ఎంత అవుతుంది? 600 అనేది మీ యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఎక్కడుంది ఆప్షన్? ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, కంప్లీట్ ది ఫాలోయింగ్ XIGP. సో ఇక్కడ చూడండి XIGP. దీనికి ఏమి ఇచ్చారు? 172716. XIGP. X అంటే ఎంత? X అంటే ఎంత? 24. I అంటే 9, G అంటే 7, P అంటే 16. సో 24లో ముందుగా ఏం చేశారంటే 7 మైనస్ చేశారు. 24లో 7 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 17 వస్తుంది. నెక్స్ట్ 9లో 7 మైనస్ చేస్తే ఎంత? 2. ఇదిగో చూడండి ఇక్కడ 2 వచ్చింది. తర్వాత యాజ్ ఇట్ ఈస్గా 7 16 అదే విధంగా రాసుకున్నారు. సో అదేవిధంగా జెడ్ అంటే ఎంత? 26. 26లో ఎంత మైనస్ చేయాలి? 7 మైనస్ చేయాలి. 26లో 7 మైనస్ చేస్తే ఎంత? 19. 19తో ఆప్షన్ స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో లాస్ట్ 2 డిజిట్స్ సేమ్ నెంబర్స్ వేయాలనుకున్నాం. సో అంటే చూడండి, పీకి 16 అలా రాశాడు, జేకి 10 రాయాలి. చివరిని 10 ఉండే ఆప్షన్ ఎక్కడుంది? చివరిని 10 ఉండే ఆప్షన్ ఎక్కడుంది? ఆప్షన్ డిలో మాత్రమే ఉంది. సో మీ యొక్క ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్, Vishnu spends 5,000 in buying 12 tables and some chairs. The cost of one table is 50 rupees. That one chair is 40 rupees. What is the ratio of the number of chairs and tables? Chairs ki tables ki madhya ratio అడిగారు ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మొత్తం 5,000 ఖర్చు పెట్టారంట. అందులో 12 టేబుల్స్ కొన్నారంట. ఒక టేబుల్ కాస్ట్ ఎంత? 50 రూపీస్. ఒక టేబుల్ కాస్ట్ 50 రూపీస్ అయితే 12 టేబుల్స్కి ఎంత అవుతుంది? 600 అయింది. ఓన్లీ టేబుల్స్కి ఎంత? ఎన్ని టేబుల్స్? 12 టేబుల్స్. ఎంత ఖర్చు పెట్టారు? 600. రిమైనింగ్ 4,400 దేనికి ఖర్చు పెట్టినట్లు మనకి? సో చైర్స్కి ఖర్చు పెట్టినట్లు. సో మనకి చైర్స్కి టేబుల్స్కి మధ్య రేషియో ఎంత ఉంది అని అడిగారు. టేబుల్స్ ఆల్రెడీ మనకు తెలిసి ఎంత? 12. చైర్స్ ఎన్ని ఉన్నాయో తెలిస్తే వీటి మధ్య రేషియో మనం ఫైండ్ చేయొచ్చు. ఒక్కొక్క చైర్ 40 రూపీస్ అంట. మొత్తం 4,400 ఖర్చు పెట్టారు. సో ఎన్ని చైర్స్ ఉన్నాయంటే మనం ఏం చేస్తాం? దీన్ని డివైడ్ చేస్తాం. ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 110 టైమ్స్. 110:12. సో ఈ రెండు ఏ నెంబర్తో క్యాన్సిల్ అవుతాయి? 2 టేబుల్తో. 255 జర్ 2 6 జర్. 55:6 ఎక్కడుంది? ఆప్షన్ బి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, పైప్ ఏ కెన్ కంప్లీట్ empty a filled tank in 28 hours. Pipe A can empty a filled tank in 28 hours.
వైల్ పైప్ బి కెన్ ఫిల్ ది సేమ్ ట్యాంక్ వెన్ ద ఎంటీ ఇన్ 35 అవర్స్. సో ఖాళీగా ఉండే ట్యాంక్ని 35 అవర్స్లో ఇది ఫిల్ చేయగలదంట. అదే పైప్ ఏ ఏం చేస్తుంది, ఫిల్ అయిన ట్యాంక్ని 28 అవర్స్లో ఎంటీ చేస్తుందంట. సో నెక్స్ట్ పైప్ బి కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ సేమ్. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పారు, ఇఫ్ ఆల్టర్నేటివ్లీ పైప్స్ ఏ అండ్ బి ఆర్ టర్న్డ్ ఆన్ ఫర్ ఎన్ అవర్ ఈచ్ టైం. అంటే ఏంటి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇది, ఆల్టర్నేటివ్ క్వశ్చన్. ఈచ్ టైం అంటే ఫస్ట్ ఇది ఏ అనేది స్టార్ట్ అయితే తర్వాత బి, ఆ విధంగా. స్టార్టింగ్ వెన్ ద ట్యాంక్ ఈస్ ఫుల్, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు ఎంటీ ద ట్యాంక్. సో ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఇలా ఫుల్ అయి ఉందంటే ట్యాంక్ అంతా ఫుల్ అయి ఉంది, ట్యాంక్ అంతా ఫుల్ అయింది. సో ఫస్ట్ 1 అవర్ ఈ పైప్ అంటే ఏంటి, ఎంటీ చేసే పైప్ అంటే ఎంటీ చేసేదంటే ఇక్కడ ఉంది అనుకుందాం. సో ఫిల్ చేస్తుంది ఇక్కడ ఉంది అనుకుందాం. స్టార్టింగ్ 1 అవర్ ఇది ఒక్కటే ఓపెన్లో ఉంటుంది, ఇది క్లోజ్లో ఉంటుంది. నెక్స్ట్ 1 అవర్ ఇది క్లోజ్ చేస్తారు, ఇది ఓపెన్లో ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ అవర్ ఇది ఓపెన్. అంటే ఇలా ఆల్టర్నేటివ్గా చేసుకుంటూ వెళ్తే ఎన్ని అవర్స్ పడుతుంది మొత్తం ఎంటీ అవడానికి. ఎంటీ అవుతుంది. ఎందుకు ఎంటీ అవుతుంది, ఎప్పుడు కూడా మనం ఫిల్ చేసే పైప్ యొక్క కెపాసిటీ ఎక్కువ ఉందా, ఎంటీ చేసే పైప్ యొక్క కెపాసిటీ ఎక్కువ ఉందో చూస్తాం. సో ఇక్కడ చూడండి, ఎంటీ చేసే పైప్ ఏ అనే పైప్ ఎంటీ చేస్తుంది ఎంత, 28 అవర్స్. సో మైనస్ అని పెట్టుకుందాం ఇండికేషన్ కోసం. బి అనే పైప్ 35. రెండింటికి మనం ఎల్సిఎం చేస్తాం. రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుంది, సో 28కి 35కి ఎల్సిఎం 140. 28 5 టైమ్స్, 35 4 టైమ్స్. సో ఇక్కడ చూడండి, ఇదేది ఎంటీ చేస్తుంది అంటే ఇది 1 అవర్కి ఇది 4 లీటర్స్ లేదనుకుంటే 4 యూనిట్స్ మనం ఫిల్ చేస్తూ ఉంటే ఇది 5 యూనిట్స్ బయటికి పంపించేస్తుందంట. అంటే ఏం జరుగుతుంది, బయటికి పంపించే ఫ్లోయే ఎక్కువ ఉంది. సో ఖచ్చితంగా అది ఎంటీ అవ్వాలి. సో ఎంత అవుతుంది, 1 అవర్లో ఈ రెండు కలిపి ఒకేసారి. ఇక్కడ మనకి ఇదేంటిది టోటల్ వర్క్, ఇదేం టోటల్ టైం, ఇది టోటల్ వర్క్ అవుతుంది, ఇది ఎఫిషియన్సీ అవుతుంది. ఎఫిషియన్సీ అంటే ఏంటంటే, ఎఫిషియన్సీ అంటే అది 1 అవర్లో చేయగలే వర్క్ని ఎఫిషియన్సీ అంటాం ఇక్కడ. సో ఇక్కడ పైప్ ఏ అనేది 5 యూనిట్స్ని బయటికి పంపించగలదు 1 అవర్లో. పైప్ బి 4 యూనిట్స్ని పంపిస్తుంది. ఆల్టర్నేటివ్ అంటే ఫస్ట్ ఇదిగో, ఫస్ట్ పైప్ ఏ వచ్చింది అంటే ఫస్ట్ 5 లీటర్స్ బయటికి పంపించింది. నెక్స్ట్ బి వచ్చింది 4 లీటర్స్ ఫిల్ చేసింది. అంటే 2 అవర్స్ కంప్లీట్ అయినప్పటికీ సో ఎంత అయింది, ఇది 5 లీటర్స్ బయటికి పంపిస్తే 4 లీటర్స్ మళ్ళీ వేసింది. సో అంటే 2 అవర్స్కి 1 లీటర్ ఫుల్ అవుతుంది. 2 అవర్స్కి 1 లీటర్ ఫుల్ అవుతుంది. సో చూడండి ఇది ఒకసారి చూడండి, 2 అవర్స్కి 1 లీటర్ ఫుల్ అవుతుందంట. మొత్తం మనకి 140 లీటర్స్ కావాలి. కానీ మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ చూడండి ఏబి ఇలా కాంబినేషన్లో మనం ఎంతవరకు చూసుకుంటూ వెళ్ళాలంటే మనం 140 కావాలి. ఇక్కడ ఎంత అయితే ఉందో స్టార్టింగ్ ఎవరైతే స్టార్ట్ అయ్యారో దాన్ని మైనస్ చేసి దాని ముందు వరకు తీసుకోండి. దీనికోసం చెప్పాలంటే ఇంకా కంప్లీట్ కాన్సెప్ట్ కోసం దీనికి స్టార్ట్ చేసి చెప్తే ఈజీగా ఉంటుంది. మీకు నంబర్ సిస్టమ్ అనే మీకు టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ చెప్పినప్పుడు ఇవన్నీ వస్తాయి. టైమ్ అండ్ వర్క్, నెక్స్ట్ పైప్స్ అండ్ సిస్టమ్స్ ఇవన్నీ ఒకలాగే ఉంటాయి. సో ఇక్కడ చూడండి ఎంతవరకు చూస్తామంటే దీనికి 5, ఇదంతా -5 అంటే 140లో 5 తగ్గించండి అంటే ఎంత 135 లీటర్స్ వరకు చూడండి. ఇది 135 అవ్వడానికి ఎంతతో మల్టిపుల్ చేయాలి, ఇది 135తో మల్టిపుల్ చేయాలి. సో దీన్ని కూడా 135తో మల్టిపుల్ చేస్తాం. 2 అవర్స్ని 135తో మల్టిపుల్ చేస్తే ఎంత అవుతుంది, 270 అవర్స్. 270 అవర్స్కి ఎంత ఫిల్ అవుతుంది ఇక్కడ, అది ఎంత ఎంటీ అవుతుంది, 135 లీటర్స్ బయటికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అవర్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ అవర్ ఇదే కదా వస్తుంది మనకి, నెక్స్ట్ అవర్ 5 లీటర్స్. సో నెక్స్ట్ అవర్ ఇంకొక 5 లీటర్స్ కూడా వెళ్ళిపోతుంది. ఎప్పుడది 271 అవర్కి. 271 అవర్కి ఇంకో 5 లీటర్స్ కూడా బయటికి వెళ్ళిపోతే టోటల్గా 140 లీటర్స్ కూడా 140 యూనిట్స్ కూడా బయటికి వెళ్ళిపోయాయి. సో అంటే ఎంత టైం పట్టింది, 271 అవర్స్ పట్టింది దీనికి. ఈ విధంగా వీటిని చేయాలి. దీనికోసం బ్రీఫ్గా ఇంకా బేసిక్స్ నుండి చెప్పుకుంటూ వెళ్తే ఇంకా ఈజీగా మీకు అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ది నంబర్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు ద ఫాలోయింగ్ గ్రూప్. ఇందులో ఏదైతే ఈ గ్రూప్ కరెక్ట్గా లేదు, తప్పుగా ఉంది ఇందులో అంటే, సో చూడండి ఇక్కడ 77 అనేది కాంపోజిట్ నెంబర్, నాట్ ఏ ప్రైమ్ నెంబర్. 71 ప్రైమ్ నెంబర్. సో 71 అనేది ఏంటిది, ప్రధాన సంఖ్య. ఇదేంటిది, సంయుక్త సంఖ్య. నెక్స్ట్ 73 కూడా ప్రైమ్ నెంబర్, 79 కూడా ప్రైమ్ నెంబర్. సో ఇందులో ఆడ్ వన్ అవుట్ ఏది, అన్ని ప్రైమ్ నెంబర్స్, ఒక్కటి మాత్రం కాంపోజిట్ నెంబర్ ఉంది. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ డి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ సెలెక్ట్ ది ఫిగర్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు ద ఫాలోయింగ్ గ్రూప్. సో ఇక్కడ చూడండి మనకి మిడిల్లో 2 ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 1 ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఆప్షన్ డి. సో ఎక్కడ ఉంది, ఆప్షన్ డి ఇక్కడే ఉంది. లేదా అలా కాకపోయినా మీరు ఇంకోలా చూడొచ్చు, ప్రతి సైడ్ కూడా ఒక డాట్ అనేది ఉంది. ఎన్ని సైడ్స్ ఉంటే అన్ని డాట్స్ ఉన్నాయి, 1 2 3 4 5. నెక్స్ట్ ఇక్కడ కూడా 1 2 3 4. కానీ ఇక్కడ ఏంటి, ఇక్కడ లేదు. సో ఆప్షన్ అవుతుంది ఆప్షన్ డి మీ యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్
In the given Venn diagram, which letter represents all those who play kabaddi as well as football and also 3 games? సో ఇక్కడ చూడండి, ఏ గేమ్స్ ఆడంటే హూ ప్లే కబడ్డీ యాజ్ వెల్ యాజ్ ఫుట్బాల్. కబడ్డీ ఫుట్బాల్ ఇద్దరు ఆడేవాళ్ళు కావాలంట. కబడ్డీ ఫుట్బాల్ ఇద్దరు ఆడేవాళ్ళు ఎక్కడున్నారు? ఇగో క్యూ అనే వాళ్ళు ఉన్నారు. అండ్ ఆల్సో ఆల్ 3 గేమ్స్, 3 గేమ్లు ఆడేవాళ్ళు అంటే ఈ మిడిల్లో ఉన్నారు. అంటే ఈ 3 బాక్సెస్కి టచ్ చేయని వాళ్ళు ఎక్కడ? ఇగో అంటే ఎవరెవరు అవుతారు మనకి? క్యూ అండ్ ఎస్. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ సి అనేది మీ యొక్క ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద పీటర్ అండ్ ప్రీతిస్ ఏజ్ ఇస్ 5 years. ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 5 years ఉంటుంది. వెన్ దే మ్యారీడ్ ఈచ్ అదర్ 35 years ఇగో, 35 సంవత్సరాల ముందు వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్నారంట. 4 times పీటర్స్ ఏజ్ వాజ్ ద సేమ్ యాజ్ ద 5 times ద ఏజ్ ఆఫ్ ప్రీతి. సో చూడండి ఇక్కడ 4 times ఆఫ్ పీటర్స్ ఏజ్ ఎవరికి ఈక్వల్ అవుతుందంట? 5 times ఆఫ్, సో ఇది పీటర్స్ ప్రీతి 5 times ఆఫ్ ప్రీతి ఏజ్కి ఈక్వల్ అవుతుంది ఇది. సో అంటే మనకి ఈ రెండింటి మధ్య రేషియో ఎంత ఉంది? పీటర్కి అండ్ ప్రీతికి సో రేషియో ఎంత ఉంది? 5:4 ఉంది. సో ఎప్పుడు ఈ రేషియో మనకు ఉంటుంది? బిఫోర్ 35 years ముందు, బిఫోర్ 35 years. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం త్రూ ఆప్షన్స్ వెళ్దాం. సో అంటే చూడండి 35 years ముందు వీళ్ళిద్దరిది ఏజ్ అనేది ఉంటుందిగా, అది ఎవరితో డివైడ్ అయ్యాలి? ఇద్దరు కలిపి అంతా 9 parts కదా, 9తో డివైడ్ అవ్వాలి ఖచ్చితంగా. ఎప్పుడు 35 years ముందు. సో ఇక్కడ చూడండి, అంటే ఏం చేయాలంటే ఇక్కడ మనం 35 years ఎగో అంటే ఇద్దరిది కలిపి 35 years ఎగో అంటే ఇద్దరికి కలిపి ఎంత తగ్గుతుంది? 70 years తగ్గుతుంది. సో 105లో 70 మైనస్ చేయండి. మనం ఏంటంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనం ఈ నెంబర్స్లో 70 మైనస్ చేయగా ఆ నెంబర్ ఎవరితో డివైడ్ అవ్వాలి? ఎగ్జాక్ట్గా 9తో డివైడ్ అవ్వాలి. ఎందుకంటే అది ఇద్దరిది కలిపి ఏజ్, వాళ్ళిద్దరిది కలిపి పార్ట్స్ ఎంత? 9 parts, అంటే 9తో డివైడ్ అవ్వాలి. సో ఇక్కడ చూడండి 105లో 70 మైనస్ చేస్తే 35 9తో క్యాన్సిల్ అవుతుంది. 110లో 90 మైనస్ చేస్తే ఇక్కడ కూడా క్యాన్సిల్ అవుతుంది. 115లో 70 మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 45 అవుతుంది. 45. సో 45 అనేది 9తో ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవుతుంది. సో ఆప్షన్ అవుతుంది ఆప్షన్ సి అనేది మీ యొక్క ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం చూసే ఆన్సర్ని పెట్టి వచ్చేది, ఎక్కువగా మనం పెన్ కూడా యూజ్ చేయకుండా చేయొచ్చు దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ ది గివెన్ 4 figures చూస్ ద కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఆఫ్ ది బిలో ఫిగర్. వాటర్ ఇమేజ్ అంటే సో చూడండి ఇక్కడ ఒక ఫిగర్ ఏదైనా ఉందంటే దాని యొక్క రిఫ్లెక్షన్ ఇటు ఉంటుంది. అదే మిర్రర్ ఇమేజ్ అంటే ఇక్కడ ఏదైనా ఫిగర్ ఉందంటే ఇటువైపు వస్తుంది. ఓకేనా, ఈ రెండు కరెక్ట్గా చూసుకోండి. సో అంటే మనకి ఇది ఇలా మనకి కిందకి రావాలి. ఇలా కిందకు వచ్చినప్పుడు ఇది ఎటువైపు ఉంటుంది? ఇలా కిందకు వచ్చినప్పుడు కూడా ఇది ఇటువైపు ఉంటుంది, రైట్ సైడే ఉంటుంది. సేమ్ రైట్ సైడ్ ఉండే ఆప్షన్ ఎక్కడ ఉంది? ఇదిగో ఆప్షన్ డిలో మాత్రమే ఉంది. సో మనకి ఈ కింద రిఫ్లెక్షన్ వస్తుంది. ఇది పై పార్ట్ అవుతుంది, ఇది ఏమవుతుంది? కింద పార్ట్ అవుతుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్. The given problem figure is embedded in one of the given answer figure, which is the answer figure. సో మనకి M అనేది ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్గా అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి ఆప్షన్ బిలో మనకుంది. సో ఇక్కడ M అనే షేప్ ఇదిగో ఇక్కడ వచ్చింది మనకి. M అనే షేప్ ఎగ్జాక్ట్గా అక్కడ వస్తుందిగా. సో దీనికి ఆన్సర్ అవుతుంది ఆప్షన్ బి. సో ఇక్కడ ఉంది. సో ఇది పైకి వెళ్ళిపోయింది. సో ఈ విధంగా M అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ బిలో కరెక్ట్గా సెట్ అవుతుంది. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ బి కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్. సెలెక్ట్ ది రిలేటెడ్ వర్డ్ ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్. సో ఇక్కడ చూడండి వీల్కి స్పోక్స్కి ఏ విధమైన రిలేషన్ ఉందో ఫ్యాన్కి ఇంకొక దానికి దేనికైతే ఆ రిలేషన్ వస్తుంది. సో ఇక్కడ చూడండి వీల్ ఎలా ఉందంటే అదేంటి? దేనివల్ల రొటేట్ అవుతుంది? దేనివల్ల మనకి అది రొటేట్ అవుతుంది? ఈ స్పోక్స్ వల్ల అవుతుంది. అలాగే ఫ్యాన్ వింగ్స్ వల్ల అవుతుంది. సో ఇక్కడ ఏంటి? ఫ్యాన్ ఎలా ఉంది అనుకుంది, ఏముంటాయి దీనికి? ఇలా వింగ్స్ ఉంటాయి. సో ఓకేనా, సో ఆన్సర్ అవుతుంది వింగ్స్ అనేది మీ యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్. ఫైండ్ ది నంబర్ విచ్ విల్ కంప్లీట్ ది ఫాలోయింగ్ సిరీస్. సో ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి మనకి చూడడానికి? ఇది క్యూబ్స్ లాగే కదా ఉన్నాయి. ఇది 1 cube, 2 cube, 3 cube, 4 cube అంటే ఎంత? 64. సో క్యూబ్స్ నుండి మీకు ఎక్కువగా అడుగుతారు. సో ఇటువంటి క్వశ్చన్స్లో క్యూబ్స్ స్క్వేర్స్ ఎక్కువగా నేర్చుకోండి. ఓకేనా. నెక్స్ట్ వన్. ఇఫ్ 493 డివైడెడ్ బై 29 ఈజ్ ఈక్వల్ టు 17. 493 డివైడెడ్ బై 29 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 17 అవుతుందంట. ఇది ఏ విధంగా మనకు తెలిస్తే ఇక్కడ రిలేషన్ మనం ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ డివిజన్ ఉంది, కానీ దాని అర్థం ఏంటి? ఈ రెండింటిని మల్టిపుల్ చేయండి. 17 29 ఎంత అవుతుంది? 143 అవుతుంది. అదేవిధంగా 17 29 లేదనుకుంటే 493ని 29తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 17 వస్తుంది. ఓకేనా, 17 వస్తుంది.
అదేవిధంగా 4.93 డివైడెడ్ బై 0.0017 అంటే ఏదో వస్తుందని మనల్ని అడుగుతున్నారు. సో అంటే మనం అలా కాకుండా డైరెక్ట్గా ఎలా చేయొచ్చు, 4.93 రావాలంటే ఏ నెంబర్స్ని మనం మల్టిపుల్ చేయాలి, 0017కి ఏ నెంబర్ని మల్టిపుల్ చేయాలి. సో ఇక్కడ చూడండి 17కి 29 అయితే ఖచ్చితంగా రావాలి 493 కావాలనుకుంటే. సో 29 అయితే ఇక్కడ ఉండాలి, కానీ 0.29 2900 దేనో చెప్పాలి. ఇక్కడ మనకి పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 4 నెంబర్స్ ఉన్నాయి. పాయింట్ తర్వాత 4 ఉండే 2 అవ్వాలంటే ఖచ్చితంగా ఒక 2 జీరోస్ రావాలి మనకి ఇక్కడ మల్టిప్లికేషన్లో. సో అలా ఉండే ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ డి మాత్రమే ఉంది. 29 ఉండాలి అండ్ 2 జీరోస్ కూడా ఉండాలి. సో అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ డిలో మాత్రమే ఉంది. నెక్స్ట్, ఇన్ ఏ బ్యాగ్ containing red and green pink tokens, the ratio of the red and green tokens యొక్క రేషియో ఎలా ఉంది, 5:12. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ ది పింక్ టు రెడ్ ఎంత ఉంది, 7:15. మనకి రేషియో ఎవరిది అడుగుతున్నారు, గ్రీన్కి పింక్కి అడుగుతున్నారు. సో దీనికి మనం కాంపౌండ్ రేషియో చేద్దాం, అంటే r/g ఇంటూ p/r. సో ఇది g కదా, ఇది g అయినా, పింక్ టు రెడ్ ఓకే సరిపోయింది, p/r. సో ఇది ఏంటవుతుంది, p. సో ఈజ్ ఈక్వల్ టు 5/12 ఇంటూ 7/15. సో ఇది సాల్వ్ చేయండి. ఇక్కడ ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోతాయి, 5 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతాయి. సో p/g ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 7/36 అవుతుంది. మనకి పింక్కి గ్రీన్కి అడిగారా, గ్రీన్కి పింక్ అడిగారా, గ్రీన్కి పింక్కి కావాలి. గ్రీన్కి పింక్ రేషియో ఎంత అవుతుంది, 36:7 అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, in a certain code green is written as ITGGP. సో ఇది ఇక్కడ ఏ విధంగా చేస్తారో చూద్దాం. GREN ఇక్కడ గ్రీన్ అనేది ITGGP అయింది. సో ఇక్కడ ఏం జరిగింది, +2 అవుతుంది చూడండి. G అంటే ఎంత, 7, I అంటే 9, +2. ఇక్కడ కూడా +2. సో మనకి ఏం రావాలి, ఆప్షన్ అనేది అన్ని +2లు అవ్వాలి. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ మనకి దేనికి అడిగాడు కోడ్, పింక్కి. సో డైరెక్ట్గా లాస్ట్ చూడండి, కేకి +2 అంటే ఏమవుతుంది, సో ఎం అనేది రావాలి. కేకి ఎంత వస్తుంది మనకి, 11 +2 అంటే ఎంత, 13 అంటే ఏంటి, ఎం రావాలి. చివరి ఆప్షన్లో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మాత్రమే ఎం ఉంది ఎండింగ్లో. సో ఆప్షన్ అవుతుంది, ఆప్షన్ డి కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, ద స్క్వేర్ రూట్ ఆఫ్ 5329. సో దీని యొక్క స్క్వేర్ ఏంటి, మనం ఈ స్క్వేర్ రూట్స్ని బయటికి తీసుకురావడం ఎలాగో చూద్దాం. ఎప్పుడైనా ఒక నెంబర్ చివరన ఏదో ఒక స్క్వేర్కి ఎండింగ్లో 9 వచ్చిందంటే ఖచ్చితంగా ఏ నెంబర్ని స్క్వేర్ చేసి ఉండాలి, యూనిట్ ప్లేస్లో 3 అయినా 7 అయినా ఉండాలి. అంటే యూనిట్ ప్లేస్లో 3 ఉండే నెంబర్ని స్క్వేర్ చేసినా 7 ఉండే నెంబర్ని స్క్వేర్ చేసినా ఏమొస్తుంది, 9 వస్తుంది. సో ఇక్కడ ఎండింగ్లో 3 7 మనకు తెలియదు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 2 నెంబర్స్ని వదిలేసిన తర్వాత రిమైనింగ్ ఏ నెంబర్ ఉంది, 53. ఇది ఏ స్క్వేర్కి దగ్గరగా ఉంది, ఏ స్క్వేర్ కంటే ఆ స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ 7 స్క్వేర్ అంటే ఎంత, 49. 8 స్క్వేర్ అంటే ఎంత, 64. అంటే ఈ 53 కన్నా ముందే రావాలి మనం అనుకున్న స్క్వేర్. అంటే ఏముంది, ముందున 7 ఉంది. సో ఇది 73 స్క్వేర్ లేదా 77 స్క్వేర్, ఈ రెండింటిలో ఒక దానికి ఆన్సర్. సో దీన్ని ఎలా చేస్తాం అంటే ఇక్కడ ఏం తీసుకున్నాం, 7కి నెక్స్ట్ నెంబర్ ఏంటి, 8. 7 8 ఎంత, 56. ఈ 56 కన్నా ఈ నెంబర్ చిన్న వాల్యూ అయితే మన యొక్క ఆన్సర్ ఈ స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. ఒకవేళ దీనికన్నా ఇక్కడ ఉండేది బిగ్గెస్ట్ వాల్యూ అయితే ఇది మన ఆన్సర్ అవుతుంది. సో ఏమవుతుంది, ఆన్సర్ 73 స్క్వేర్ అవుతుంది. సో ఆప్షన్ అవుతుంది, ఆప్షన్ డి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. ఓకేనా. సో లేదు మీరు త్రూ ఆప్షన్స్ చేయాలనుకుంటే డైరెక్ట్గా చూడండి, 90 స్క్వేర్ అంటే ఎంత, ఇవన్నీ 9సే ఉన్నాయి, ఇక్కడ ఇవన్నీ 9సే ఉన్నాయా. 90 స్క్వేర్ అంటే ఎంత, మనకి 8100 దాటిపోతుంది ఖచ్చితంగా. ఇవన్నీ 8100 దాటుతాయి. సో ఇంకా చిన్న నెంబర్ కాబట్టి మనకు అలా ఉండే ఆప్షన్ ఉంది, ఆప్షన్ సి మాత్రమే ఉంది. సో డైరెక్ట్ త్రూ ఆప్షన్స్ కూడా మీరు ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఫైండ్ ది స్మాలెస్ట్ స్క్వేర్ నెంబర్ from among the given options which is divisible by each 8 15 20. ఈ అన్ని నెంబర్స్ తో అది డివైడ్ అవ్వాలి అంట. సో అందులో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి అంటే ఏంటి, ఇక్కడ 8 15 20కి ఎల్సిఎం ఏంటి అని అడుగుతున్నారు. సో 8 15 20కి ఎల్సిఎం. సో ఎల్సిఎం నార్మల్ మెథడ్లో మీరు చేసిన ప్రాబ్లం లేదు, లేదా త్రూ ఆప్షన్స్ చెక్ చేయండి. సో ఇందులో మనకి ఒక నెంబర్ 15తో క్యాన్సిల్ అవుతుందంటే 3తో క్యాన్సిల్ అవ్వాలి, 5తో కూడా అవ్వాలి. ఇందులో 4900 3తో క్యాన్సిల్ అవ్వదు, 6400 కూడా క్యాన్సిల్ అవుతుంది. సో ఈ రెండు 3తో అవుతాయి, 5తో అవుతాయి. ఈ రెండు కూడా 8 టేబుల్తో కూడా అవుతాయి. లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8తో అయితే మొత్తం నెంబర్ అంతా కూడా అవుతుంది. 20తో కూడా అవుతాయి. అంటే ఈ నెంబర్ ఈ 3 నెంబర్లతో కూడా అవుతున్నాయి. కాబట్టి మనకి ఏం కావాలి, స్మాలెస్ట్ కావాలి. కాబట్టి స్మాలెస్ట్ ఏంటి, ఇక్కడ ఆప్షన్ ఏ అనేది స్మాలెస్ట్ వన్.
సో ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఏ కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ వన్, బై వాట్ నెంబర్ షుడ్ 10 2/3 be divided to obtain 20? సో మనకి 10 2/3 అంటే ఎంత అవుతుంది 32/3. దీన్ని ఏ నెంబర్తో డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ 20 వస్తుంది అన్నారు. సో ఈ వాల్యూ కావాలంటే దీన్ని ఇక్కడ పంపిద్దాం, ఇక్కడ x రాద్దాం, ఇక్కడ 20 రాద్దాం. సో ఇక్కడ 20 రాస్తే ఏమవుతుంది 32/60 అవుతుంది. 32/60 అంటే ఎంత 4/8 నెక్స్ట్ 4/15. సో ఆప్షన్ అవుతుంది ఆప్షన్ సి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. సో మనం ఈరోజు ఈ వీడియోలో వీటి కోసం డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ టాపిక్స్ అన్ని అంటే రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేద్దాం. రెగ్యులర్గా మనం డిఫరెంట్ క్వశ్చన్స్ కోసం డిస్కస్ చేద్దాం. సో రీజనింగ్ అథమెటిక్ కోసమే మనం ఎక్కువగా మాట్లాడుకుందాం వీటిలో. సో ఓకేనా, థ్యాంక్ యూ.